చోట్ల అనేక విధాలుగా ఈ ధర్మ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. The actual meaning and definition of dharma as found in our Vedic literatures is one of a kind, is very unique. కానీ ధర్మం అనేటువంటి పదానికి మన వైదిక సాహిత్యాల్లో నుంచి, శాస్త్రాల నుంచి దీని యొక్క అర్థం కానీ దీని యొక్క అంతరార్థం కానీ చాలా విశిష్టంగా ఉంది. And it is of course one of the main and principal instructions given by the Supreme Personality of Lord Krishna in the Bhagavad Gita. ఇంకొకటి ధర్మం అనేటువంటి అంశం గురించి దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా ప్రధానమైనటువంటి సూత్రం ఒకటి చెప్పాడు. Everyone in India especially knows this very important instruction given by Lord Krishna. Paritranaya sadhunam vinashaya saduskitam dharma samsthapanarthaya sambhavami yuge. That the Lord descends in the material world, paritranaya sadhunam, to give association and to give attention to his devotees, to destroy the asuric mentality and to establish the principle of dharma. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం అనేటువంటి శ్లోకంలో ఏమంటున్నాడు భగవంతుడు అంటే, నేను భక్తులైనటువంటి సాధువులైనటువంటి వాళ్ళని రక్షించడం కోసం, అలానే దుష్టుని శిక్షించడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసం ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తూనే ఉంటానని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. And the principles of dharma can only be understood and also can only be practiced in the human form of life. మన ధర్మం యొక్క సూత్రాలని అర్థం చేసుకోవాలన్నా, ధర్మం సూత్రాలను అర్థం చేసుకున్న జీవితంలో ఆచరించాలి అన్నా అది మానవ జన్మలో ఉన్నటువంటి జీవులకు మాత్రమే సాధ్యమవుతుంది, అన్యులకు కాదు. It is the distinct feature, it is a unique feature of those who have the great fortune to have attained the human form of life. ఎవరికైతే, ఏ జీవులకైతే మానవ జన్మ అనేటువంటిది లభించి ఉంటుందో వాళ్ళకి ఒక లభించినటువంటి విశేషమైనటువంటి ఒక అవకాశంగా ఈ ధర్మ ఆచరణ అనేటువంటిది వాళ్ళకి ప్రాప్తించబడి ఉంది. The word dharma as explained in our Vedic literatures is not explained in any other literature in that way. ఇప్పుడు వైదిక సాహిత్యాల్లో ధర్మం అంటే ఏమిటి అనే దాని నిర్వచనం ఏదైతే వివరించారో ఆ నిర్వచనం ఇతరత్ర ఎక్కడా కూడా ఏ